మీ పేరు? నాగిరెడ్డి అండి, లక్ష్మీపురం, పెరుపాలెం మండలం, ఖమ్మం జిల్లా. నాకు లాస్ట్ ఇయర్ బైక్ మీద నుంచి వస్తుంటే పురుగు తగిలి పుండు పడ్డది. దాన్ని డాక్టర్ గారి దగ్గరకు వచ్చి విజయవాడ హాస్పిటల్లో చూపించే కన్ను పుండు పడితే, పుండు పడ్డదయ్యా, నీకు బాగా మచ్చ అయ్యి కంటి చూపే సూచనలు ఉన్నాయి, లేదా ట్రీట్మెంట్ చేయాలన్నారు. చేపిద్దామండి అంటే ఒక వారం చేయాలి చూపించండి. పూర్తిగా తగ్గింది, చూపు కూడా మంచిగా వచ్చింది. అదే లాస్ట్ ఇయర్లో కొంచెం ఈ కన్ను కూడా అండి అని చూడమంటే పొరలు ఉన్నాయండి అని అన్నారు. అయితే చూపించి మొన్న పోయిన నెల 12వ తారీఖు వచ్చాయి. పొరలు తీయాలి సార్ అంటే 2 కళ్ళ కండి తీశారు. కళ్ళు కూడా మంచిగా బాగా వచ్చినాయి. మా వాళ్ళు కూడా కన్ను తెల్లగుడ్డు నల్లగుడ్డు కూడా బాగా పెద్దగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు బాగా తక్కువగా ఉండేది కన్ను చూపు కూడా ఎండకి. ఇప్పుడు బాగుంది. డాక్టర్ గారికి మంచిది ధన్యవాదాలు. నమస్తే అండి. మన యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నా పేరు డాక్టర్ బి సుబ్బారావు, ఎస్కే సూపర్ స్పెషాలిటీ లేజర్ ఐ హాస్పిటల్, నక్కల్ రోడ్డు, 5వ లైను, సూర్యారావుపేట, విజయవాడ. మా ఫోన్ నెంబర్ ఏమో 9441364655. ఇప్పుడు మీకు అనేక రకాల వీడియోలు ఇచ్చాను, అనేక కాంప్లికేటెడ్ కేసెస్ మనం ఎలా ట్రీట్ చేశాము అనేది కూడా ఇచ్చాను. డాక్టర్ బి సుబ్బారావు ఐ ఇన్స్టిట్యూట్ అనేటువంటి యూట్యూబ్లో మీరు చూడవచ్చును. ఇప్పుడు ఒక కాంప్లికేటెడ్ కేసు అన్నమాట. అంటే ఇక్కడ ఈయన ఉన్నాడు, ఈయన పేరు నాగిరెడ్డి. ఈయన ఏమంటే పల్లెటూరు నుంచి వచ్చారు. ఆయనకు ముందేమైందంటే ఒక పురుగు తగిలి కుడి కన్నుకు ఒక పెద్ద పుండు ఏర్పడింది అనమాట. మన దగ్గరికి రాకముందు అక్కడ దాదాపు 1 నెల వరకు తిరిగాడు. తిరిగిన తర్వాత పెద్ద పుండు అయితే దానికి ట్రీట్మెంట్ ఇచ్చామన్నమాట. తర్వాత మచ్చ పెద్దగా ఉంటే ఆ మచ్చను కూడా తగ్గించాం. దీంతో ఆ పుండు ఉన్నప్పుడే మధ్య మధ్యలో
ఇది ఈ లేజర్ అంటాం అనమాట. దీన్ని యాగ్ లేజర్ అంటాం. అంటే ఆ పుండు త్వరగా మానడానికి ప్లస్ ఆ మచ్చ కూడా తగ్గిపోవడానికి అన్నమాట. ఇప్పుడు ఆయన మీకు అక్కడ ఫోటోలు కూడా తీసాము, అంటే వీడియో కూడా చూడొచ్చు. ఎంతో పెద్దగా ఉండేది, అది కూడా మీకు చాలా వరకు తగ్గిపోయింది అనమాట ఇది మచ్చ. తర్వాత రెండు కళ్ళల్లోనూ పొరలు ఉండేటి. ఎడమ కన్నుకైతే రెండు పక్కల పొరలు, అంటే ఆ నేసల్ సైడ్ ముక్కు వైపు ఉండేది, చెవు వైపు ఉండేది. దాన్నే టెరీజియం అంటాం. అలాగే కుడివైపు కూడా ముక్కు వైపు ఉండేదన్నమాట. సో ఈ రెండు కళ్ళు, సార్ నేను మళ్ళా రాలేను ఒకేసారి చేయండి అంటే, లాస్ట్ మంత్ 12th అంటే మే 12th లో రెండు కళ్ళకు అంటే 3 ఆపరేషన్లు, అంటే 3 పొరలు తీసేసామన్నమాట. ఆ తర్వాత కూడా అంతకుముందు ఫుల్గా పెరిగి ఉండేది ఎడమ వైపు అయితే రెండు కళ్ళు, పవర్ కూడా ఎక్కువ ఉండేది. తర్వాత మసక వచ్చి ఉండేది అనమాట, ఇది ఈ టెరీజియం పొర వలన. సో దానికి ఆ రెండు పొరలు తీసేసాం ఎడమ కన్ను, చాలా టైం కూడా పట్టింది. అదే విధంగా కుడి కన్ను కూడా పొర తీసేసామన్నమాట. ఈ పొరల్ని టెరీజియం అంటాం. సో తీసేసిన తర్వాత ఆయన ఫేస్ కవలికలే మారిపోయినాయి. ముందు కళ్ళు చిన్నగా ఉండేటి, ఇప్పుడు ఏమంటే కళ్ళు బాగా పెద్దవి అయిపోయినాయి. తర్వాత రెండు పొరలు లేవు, ఒక కన్నులో ఇంకొక కన్నులో ఆ పొర కూడా లేదు. తర్వాత చూడ్డానికి కూడా బాగుంది. తర్వాత అంతకుముందు కళ్ళజోడు పెట్టినా కూడా చూపు ఇంప్రూవ్మెంట్ అయ్యేది కాదు, ఎందుకంటే ఆ పొరలు ఎక్కువ పెరిగితే యాస్టిగ్మాటిజం అంటాం, అంటే ఒక యాంగిల్లోనే డిఫెక్ట్ వస్తుంది అనమాట. సో అది కూడా తగ్గిపోయి ఇప్పుడు ఆయనకు చూపు కూడా ఎంతో మెరుగైందనమాట. సో అందువల్ల ప్రతి ఒక్కరు కూడా కంటి మీద పొర ఉంటే, అంటే తెల్లగుడ్డు నుంచి నల్లపాప మీదకి పెరుగుతుంది అనమాట. అది వీలైనంత తొందర, అంటే ఎప్పుడైతే నల్లపాప మీద పెరుగుతుందో అప్పుడు ఆపరేషన్ చేయించుకుంటే చూడడానికి బాగానే, అంటే కాస్మెటిక్ పర్పస్ అంటాం. అదే విధంగా ఫంక్షనల్, అంటే చూపు కూడా మెరుగైతుంది అనమాట. సో అందువల్ల ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి ఏమంటే, ఈ పొర ఏమాత్రం కంటి నల్లపాప మీద పెరిగితే అలా తాత్సారం చేయకుండా, ఈయన దాదాపు 7-8 ఏళ్ల నుంచి పొర ఉందండి అని చెప్పాడనమాట. అదే ముందే చేస్తుంటే ఆ కంటి మీద లైట్ గా మచ్చ ఉంది, అది కూడా ఏర్పడి ఉండేది కాదనమాట. సో ఈ కంటి మీద వచ్చే పొరలకు ఏమంటే ఏమాత్రము మెడిసిన్ లో ట్రీట్మెంట్ లేదనమాట. వీటికి ఒకే ఒక మార్గం ఏమంటే ఆపరేషన్ చేయాలి. చాలా మంది చెప్తుంటారు మేము మందులతో నయం చేస్తాము అది ఇది అని, అవన్నీ కూడా మీరు నమ్మకూడదు అనమాట. ఇటువంటి దానికి ఓన్లీ ఒకటేమంటే మైక్రో సర్జరీ అంటాం, అంటే కంటిని అనేక రకాల రెట్లు పెద్దదిగా చేసి ఆపరేషన్ థియేటర్ లో చేస్తాం. వీలైతే దాని ఆపరేషన్ వీడియో కూడా ఉంది, మీరు చూడొచ్చు. అంత ముందు కూడా ఒక ఆయన చేశాను. చాలా, అంటే మేము చేసే టెక్నిక్లు ఏమంటే, మళ్ళీ కొంతమంది ఏం చేస్తారంటే ఆ కంజంక్టివా పొర గ్రాఫ్ట్ అని వేస్తారు, అంటే ఇంకొక భాగంలో నుంచి మళ్ళా పొర కత్తరించి ఈ తీసిన భాగంలో నుంచి వేస్తారు. మేము అది కూడా చేయమన్నమాట. తర్వాత చాలా తక్కువలోనే చేసాం. ఒక్కోసారి కొందరికి ఏమైతుందంటే ఈ కంటి మీద ఆ లైట్ ఎల్లోయిష్ కలర్ లో చిన్న బుడిపె కూడా ఉంటది, దాన్ని ఏమంటామంటే పింగుకుల అంటాం. యూజువల్ గా దానికి అంత అవసరం లేదు సర్జరీ, చాలా ఎబ్బెట్టుగా ఉంటాయి, అప్పుడు దాన్ని సర్జరీ చేయొచ్చు. అలాగే కొంతమందికి వైటమిన్ ఏ డిఫెక్ట్ వలన, అంటే చిన్నప్పుడే ఆ కంటికి ఆ తెల్లగుడ్డు మీద ముఖ్యంగా చెవు వైపు కొన్ని చిన్న చిన్న చేప రెక్కల్లాంటి మచ్చలు ఉంటాయి అన్నమాట. వాటిని ఏమంటామంటే బిటాట్ స్పాట్స్ అంటాం. అందువల్లనే అవి ఏర్పడకుండా చిన్నప్పుడే ప్రతి ఒక్కరికి కూడా, అంటే చిన్నపిల్లలకు 6 సంవత్సరాల వయసు వచ్చే వరకు 6 నెలల నుంచి ప్రతి 6 నెలలకోసారి 2 లక్షల ఇంటర్నేషనల్ యూనిట్స్ వైటమిన్ ఏ ద్రవం కూడా నోటి ద్వారా ఇస్తామన్నమాట. సో అందువల్ల ప్రతి ఒక్క చిల్డ్రన్ కూడా ఇది ఈ వైటమిన్ ఏ నోట్ లోపల వేసుకునే ద్రవం తప్పనిసరిగా వాడాలి, ఎందుకంటే అవి వస్తే మళ్ళా పోవడం కూడా కష్టం అనమాట. వాటికి కూడా చాలా ఎబ్బెట్టుగా ఉంటే చిన్న ఆపరేషన్ చేసి అది కూడా తగ్గిస్తామన్నమాట. సో అందువల్ల ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సింది ఏమంటే, కంటి లోపల యూజువల్ గా ఎవరికి వస్తుంటాయంటే పాపము పల్లెటూరు జీవితంలో ఉండే వారికి, అంటే దుమ్ము ధూళి, ఈ ఇంకా సన్లైట్ అంటాం, అల్ట్రా వైలెట్ రేస్ అంటాం, అవి ఎక్కువగా పడే వాళ్లకు, తర్వాత వ్యవసాయ పనులు చేసే వాళ్లకు, తర్వాత జర్నీ ఎక్కువ చేస్తుంటారు కొంతమంది, ఎప్పుడు బండి మీద తిరుగుతూనే ఉంటారు అనమాట, దుమ్ము ధూళి. సో ఇటువంటి వాళ్ళకి ఎక్కువగా వస్తూ ఉంటాయి. అంటే యూజువల్ గా ఏమంటే
ఈ యంగ్ ఏజ్ లో అంటే యూజువల్ గా చాలా మందికి 30-40 ఆ ఏజ్ లో వస్తూ ఉంటది. ఈయనకు కూడా దాదాపు 40 ఏళ్ల వయసు ఉంది. సో ఈయనకు అనేక సంవత్సరాల నుంచి ఉండడం వల్ల ఇప్పుడు మనం కంటి నల్లపాప మీద పెరగడం వల్ల ఆపరేషన్ చేశాం. ఒక్కోసారి ఏమంటే శుక్లం కూడా ఉంటదన్నమాట. ఇది ఎక్కువ వయసు ఉన్నటువంటి 50-60లో అంటే ఈ పొర ఉంటది, అదే విధంగా క్యాట్రాక్ట్ ఉంటదన్నమాట. సో అటువంటి ఉన్నప్పుడు ఏమంటే రెండిటికి ఒకేసారి ఆపరేషన్ చేయకూడదు. ముందు ఈ పొరకు ఆపరేషన్ చేసి తర్వాత 5-6 వారాల గ్యాప్ ఇచ్చి అప్పుడు మనము శుక్లం ఆపరేషన్ చేయాలన్నమాట. ఎందుకంటే లేకపోతే ఒక్కోసారి మానిపోవడము అవన్నీ కూడా మీకు కష్టంగా ఉంటదన్నమాట. సో అందువల్ల ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి ఏమంటే ఈ 2 ఉంటే అంటే టెరిజియం పొర అదే విధంగా శుక్లం ఉంటే గిన 2 ఒకేసారి చేపించుకోకూడదు. ఎందుకంటే మానడంలో కష్టం ఉంటది. అలాగే ఒక్కోసారి ఈ పవర్ లో కూడా అంటే పోస్ట్ ఆపరేటివ్ పవర్ అంటాం. సో దాంట్లో కూడా మీకు తేడా వచ్చేటువంటి అవకాశం ఉంది. అందువల్ల ముందు పొర చేసుకొని ఆ తర్వాత కొన్ని వారాలు ఆగి అప్పుడు ఈ యొక్క శుక్లం ఆపరేషన్ చేసుకోవడము మంచిదన్నమాట. సో అందువల్ల ప్రతి ఒక్కరు కూడా ఇంకోటి ఇటువంటి వీడియోలు మీరు చూసి ఊరిక అలా ఉండకూడదు అనమాట. మీకు ఏ రకమైనటువంటి కంటి ప్రాబ్లం ఉన్నా కూడా ఊరిక చూసి మీరు ఫార్వర్డ్ చేయండి అట్లాంటివి కాదు. ఈ మీరు ఉపయోగించుకుంటారని అంటే మీరు కానీ మీ వాళ్ళు కానీ మీ చుట్టాలు కానీ ఫ్రెండ్స్ కానీ అటువంటి వాళ్ళు ఉపయోగించుకుంటారనే ఉద్దేశంతోనే ఈ యొక్క వీడియో ఇస్తున్నాం. మన దగ్గర ఏమంటే మీకు తక్కువ కాస్ట్ లో అయిపోతుంది, టైం సేవ్ అవుతుంది. ఈయన వచ్చాడు పొద్దున్నే ఇమీడియట్ గా విత్ ఇన్ 1 or 2 అవర్స్ లో రెడీ చేసి ఆపరేషన్ చేసి మళ్ళీ మధ్యాహ్నమే పంపించేస్తాం అనమాట. చాలా మంది ఏమంటే నీకు 10 రోజుల తర్వాత రా, నెలకు అపాయింట్మెంట్ ఇవ్వడము 2 నెలలకు అలా ఉంటది. తర్వాత ఈయన డబ్బులు కూడా సార్ నా దగ్గర ఇంతే ఉంది అంటే దానికే చేసేస్తాం. తర్వాత ఆపరేషన్ అయిన తర్వాత మళ్ళీ 2-3 వారాలకు మళ్ళీ కొద్దిగా మనీ ఇచ్చాడనమాట. సో అందువల్ల మా మెయిన్ పర్పస్ ఏమంటే మీకు ఈ కంటి యొక్క విజ్ఞానం కలగడానికి మీరందరూ ఉపయోగించేటటువంటి ఇటువంటి సర్వీస్ మీరు ఎన్నో హాస్పిటల్లో తిరిగినా కూడా మీరు పొందలేరనమాట. ఈవెన్ పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్లు తిరిగినా కూడా మీరు ఇటువంటి సర్వీస్ అనేటువంటిది పొందలేరనమాట. సో అందువల్ల మీరు మా యొక్క ఈ సర్వీసులన్నీ ఉపయోగించుకుంటారని ఆశిస్తూ ఈ వీడియో చేస్తున్నాను. సో అందువల్ల అందులో మేము కూడా ఏమి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ లో చదివాం. అక్కడే మళ్ళా రిజిస్ట్రార్ అండ్ సీనియర్ రెసిడెంట్ గా చేశాం. ఆ తర్వాత జపాన్ లో 1 ఆఫ్ ది వరల్డ్ నెంబర్ 1 దగ్గర అకిరా మొమోసెన్ ఆయన దగ్గర ఇది ప్రత్యేకమైనటువంటి ఆపరేషన్లలో నైపుణ్యము శిక్షణ పొందామన్నమాట. ఆ తర్వాత మేము విజయవాడలో ఎస్కే సూపర్ స్పెషాలిటీ లేజర్ ఐ హాస్పిటల్ 1986లోనే అంటే దాదాపు 39 సంవత్సరాల పైన అయిందనమాట. ఇది పెట్టి అనేక వేల మందికి మనము ఈ యొక్క మంచి సర్వీస్ అనేటువంటిది అందించామన్నమాట. సో మన ఉద్దేశం ఏమంటే ఈ మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ పూర్ పర్సన్స్ వీళ్ళందరూ కూడా ఉపయోగించుకోవచ్చు అనమాట. ఎటువంటి కంటి జబ్బు ఉన్నా కూడా ముందు మా దగ్గరికి వస్తే మీకు ఎంతో మనీ సేవ్ అవుతుంది. తర్వాత అనేక హాస్పిటల్లో తిరగాల్సిన అవసరం లేదు. ఈయనకు కూడా కంటి పుండు పడినప్పుడు మన దగ్గర రాకముందు అంతకుముందు 2-3 హాస్పిటల్ తిరిగి ఆ కన్ను పుండు కూడా పెద్దదై ఉండింది అనమాట. ఆ తర్వాత ఇప్పుడు కంటిలో చూస్తే మీకు ఆ వీడియో కూడా చూపిస్తారు. ఏమాత్రం మచ్చ కూడా లేదనమాట. ఇది అంతలా పుండు ఉన్నది కూడా. సో అందువల్ల ఇటువంటి లేటెస్ట్ ఈవెన్ కొన్ని మనం చేసేటి అయితే అనేక హాస్పిటల్లో ఇంకా వాళ్ళు చేయని కూడా చేయలేరు అనమాట. అటువంటి ట్రీట్మెంట్లు కూడా మనము అందిస్తామన్నమాట. అలాగే ఇక్కడ ఇన్ఫ్రారెడ్ లేజర్ అని ఉందన్నమాట. సో ఇవి రెటీనా జబ్బులకు అనేక రెటీనా జబ్బులకు అనమాట. ఇది అంటే డయాబెటిక్ రెటినోపతి అని, మ్యాక్యులర్ ఎడిమా అని, మ్యాక్యులర్ డీజనరేషన్ అని, అలాగే రక్తనాళాలు గడ్డగడితే అంటే లోపల సెంట్రల్ వీన్ అక్లూజన్ అని, బ్రాంచ్ వీన్ అక్లూజన్ అని, ఇటువంటి వాటికి అన్నిటికీ ఏమంటే మిగతా వాళ్ళు సిఎస్ఆర్ అని మిగతా వాళ్ళు కంట్లో ఇంజక్షన్లు వేయాలంటారు. ఏది ఒక ఇంజక్షన్ కాదు, ఒక్కొక్క ఇంజక్షన్ కు 20,000 నుంచి 50,000 రూపాయలు కూడా వేస్తారనమాట. మేము 2 కళ్ళకు కలిపి కూడా ఒక్కో సిట్టింగ్ కు 7,000, 8,000, 9,000లోనే చేస్తాం అనమాట. తర్వాత 3-4 సిట్టింగ్లు ఇస్తే చాలా వరకు నయమైపోతుంది. వాళ్ళు ఏమంటే 5 ఇంజక్షన్లు 10 ఇంజక్షన్లు ఇచ్చినా కూడా ఎంతో మందికి నయం కాలేదనమాట. సో అటువంటి వాళ్ళకు కూడా మనము నయం చేశామన్నమాట. సో అందువల్ల ఇటువంటి సర్వీసులను వాడుకుంటారని ఆశిస్తూ మీ కంటి డాక్టరు డాక్టర్ సుబ్బారావు. మా నెంబర్ ఏమంటే 9441364655. నమస్తే అండి.
వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాదండి, పక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి.